సభకు నమస్కారం అధ్యక్ష. మహిళల భద్రత అనేది ఏ ప్రభుత్వానికైనా ప్రథమ ప్రాధాన్యత ఉన్న అంశంగా ఉండాలనేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది అధ్యక్ష. 10 నెలల్లో చూసుకుంటే మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు చాలా భయంకరంగా పెరిగాయి అధ్యక్ష. అవి కూడా చాలా క్రూరంగా, దారుణంగా జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకంటే అంటే ఈ 10 నెలల్లో రోజుకి 70 నేరాలు జరుగుతున్నాయి. అంటే గంటకు 3 నుంచి 4 జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అది వాళ్ళు ఇచ్చిన అధికారిక డేటా ప్రకారమే నేను చెప్తున్నాను అధ్యక్ష. స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజ్కి వెళ్ళే పిల్లల మీద, అలాగే తీసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళ మీద, ఈవెన్ ఆర్టీసీ బస్సుల్లో పనిచేసే కండక్టర్ల మీద కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వం అధికారిక డేటా ఇచ్చింది అధ్యక్ష. దాని ప్రకారం చెప్తాను. అక్టోబర్ 31 నాటికి రోజుకి 50 మంది మహిళల మీద, బాలికల మీద ఇలాంటి నేరాలు జరిగితే ఇప్పుడు జనవరి 31 నాటికి అవి రోజుకి 70 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అది ప్రభుత్వమే ఇచ్చింది అధ్యక్ష, నేను సొంతంగా చెప్పింది కాదు అధ్యక్ష. ఎందుకంటే జూన్ నుంచి 31 వరకు ఈ రాష్ట్రంలో మహిళల మీద, చిన్నారుల మీద జరిగిన నేరాలు మన గౌరవ మంత్రివర్యులు చెప్పారు 16,809 నేరాలు జరిగాయని. అంటే 240 రోజుల్లో 16,809 నేరాలు అంటే 70 మంది రోజుకి ఇలాంటి అఘాయిత్యాల బారిన పడుతూ ఉన్నారు అధ్యక్ష. గతంలో ఇదే సమావేశాల్లో గత సమావేశాల్లో 150 రోజుల్లో 7,393 నేరాలు మహిళలపై, చిన్నారులపై జరిగాయని చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వం చెప్పింది. అంటే 150 రోజుల్లో అంటే రోజుకి 50 మంది పైన ఇలాంటి సంఘటనలు జరిగాయి. అంటే అప్పటికి ఇప్పటికీ ఎంత పెరిగాయి మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అప్పుడు 50 జరిగే రోజుకి ఇప్పుడు 70 జరుగుతున్నాయి రోజుకి. అంటే ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్లో ఇలా ఉంటే పెరగడం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. మరి మంత్రి గారు, గౌరవ మంత్రి గారు తగ్గాయని చెప్పడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను అధ్యక్ష. అసలు ఎంత క్రూరమైన, ఘోరమైన నేరాలు జరుగుతూ ఉన్నాయంటే అసలు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలోనే మనం చూసాం. కృష్ణా జిల్లాలో అయితే గన్నవరం మండలంలో అధ్యక్ష ఒక 14 ఏళ్ల మైనర్ బాలికని 4 రోజులు సామూహిక అత్యాచారం అధ్యక్ష. చాలా దారుణం. ఈ రోజు పేపర్లో వచ్చింది అధ్యక్ష, చూడండి ఎంత దారుణంగా జరిగిందో. అలాగే ముచ్చుమరి సంఘటన మనం చూసాం. 9 ఏళ్ల మైనర్ బాలిక మీద ఎంత ఘోరంగా హత్య చేసి, మొక్కలు చేసి విసిరేసారి మన అందరం చూసాం అధ్యక్ష. వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే మద్యము, అలాగే గంజాయి, మత్తు పదార్థాలు అధ్యక్ష. వీటిని నివారించకపోతే అధ్యక్ష ఆడపిడ్డలు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు అధ్యక్ష. అసలు వీటి వలన అసలు ఆడపిల్లల పాలిట ఇవి శాపంగా మారుతూ ఉన్నాయి అధ్యక్ష. మద్యం అయితే విచ్చలవిడిగా దొరుకుతుంది అధ్యక్ష. వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బెల్ షాప్స్, ఎనీ టైం మద్యము, వీటిని కంట్రోల్ చేయాలి అధ్యక్ష. అయితే ఇంకొకటి ఉదాహరణ, మద్యం ఎంత ఘోరంగా ఇలాంటి నేరాలకు కారణమవుతుందో ఉదాహరణ కూడా చెప్తాను. శ్రీకాకుళం జిల్లాలో మొన్న జరిగింది అధ్యక్ష. SSR పురంలో అయితే ఒక మహిళని మద్యం మత్తులో భర్త కత్తితో పొడిచి చంపేశాడు అధ్యక్ష. అంటే ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి అధ్యక్ష. అసలు ఈ సంఘటనలో 70% నేరాలు మద్యం మత్తులోనే జరుగుతున్నాయి అధ్యక్ష. అసలు వీటిని మద్యాన్ని గనుక, గంజాయిని తగ్గిస్తే ఖచ్చితంగా ఈ నేరాలు 80% తగ్గిపోతాయి అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి నేరాలకి అధ్యక్ష రెండే సొల్యూషన్స్ అధ్యక్ష. కఠినమైన శిక్షలు ఉండాలి. రెండోది ఏంటంటే ఇవి జరగకుండా నివారించాలి అధ్యక్ష. కఠినమైన శిక్షణ ఉండాలనేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టము శాసనసభలో ఆమోదం చేసి కేంద్రం దగ్గరికి పెడితే అది పెండింగ్ లో ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను క్వశ్చన్ అడగలేదు అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే నివారణకు కూడా దిశ యాప్ ని తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రభుత్వం నేను వినడం జరిగింది. దిశ యాప్ ని పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టారు. చాలా సంతోషం అధ్యక్ష. ఏదో ఒక యాప్ పేరు మార్చినా పర్వాలేదు, మహిళల భద్రత కోసం ఉండాలి అనేసి మేము కోరుకున్నాము. గతంలో వీళ్ళు విమర్శించిన అదే దిశ యాప్ ని శక్తి యాప్ గా పేరు మార్చి పెట్టడం చాలా సంతోషం, మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ శక్తి యాప్ తెచ్చారు, చాలా సంతోషం. దీన్ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు? డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవగాహన కార్యక్రమాలు అయితే జరగాలి అధ్యక్ష. నేను ప్రభుత్వాన్ని సూచన ఇస్తున్నాను ఏంటంటే అవగాహన కార్యక్రమాలు ఏమైనా తెలియజేస్తున్నారా? అలాగే ఎక్కువగా లైంగిక వేధింపులు పాఠశాలలో జరుగుతున్నాయి అధ్యక్ష. అయితే ఈ లైంగిక దాడుల నుంచి కాపాడడానికి ఏవైనా అవగాహన కార్యక్రమాలు పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నారా? అలాగే మహిళా కళాశాలలు, పాఠశాలలు దగ్గరగా, విద్యా సంస్థల దగ్గరలో బెల్ షాప్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అధ్యక్ష. వీటిని లేకుండా చేయడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారో మంత్రి గారు చెప్పాలి. అలాగే అధ్యక్ష ఇంకో డౌట్, దిశ పోలీస్ స్టేషన్స్ లో సిబ్బందిని, అంటే వీళ్ళు ఇప్పుడు పెట్టిన మహిళా పోలీస్ స్టేషన్స్ లో సిబ్బందిని పెంచే ఆలోచన ఉందా? అలాగే దిశ పోలీస్ స్టేషన్స్ సంఖ్యను పెంచే ఆలోచన ఉందా? గౌరవ మంత్రి వర్యులు చెప్పాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.
మీరు రాసుకొచ్చినప్పుడు చూసుకోవాలి. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వటం వల్ల వచ్చే లాభ నష్టాల గురించి కానీ మాకున్న టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా గౌరవ సభ్యులు కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎప్పుడైనా పోలీస్ వెల్ఫేర్ మీద దృష్టి పెట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి మొట్టమొదటిగా ఆలోచించే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధ్యక్ష. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, యాక్చువల్గా డిఎస్పీ పదోన్నతులు ఇవ్వకపోవడానికి ఒక నిర్దిష్ట కారణాలు అధ్యక్ష. యాక్చువల్గా గౌరవ హైకోర్టు అధ్యక్ష WP నెంబర్ 9654/2016 తేదీ 19/19/2007లో సాధారణ ఉత్తర్వుల ప్రకారం అధ్యక్ష జీవో నెంబర్ 54 హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష 22/2/2014. ఆ ప్రస్తుత సీనియారిటీ జాబితాని సవరించారు అధ్యక్ష. సవరించిన తర్వాత జీవో ఎంఎస్ నెంబర్ 153 5/10/2018లో ఒక సీనియారిటీ లిస్టు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ సీనియారిటీ లిస్టుకి సంబంధించి అధ్యక్ష డిఎస్పీ యొక్క సంయుక్త సీనియారిటీ జాబితాలు మరియు అదనపు ఎస్పీ మరియు ఎస్పీ యొక్క తదుపరి సీనియారిటీ జాబితాలు అధ్యక్ష 2014 వరకు జారీ చేయబడినాయి. తర్వాత ఇచ్చిన సీనియారిటీ లిస్టులో 1995 బ్యాచ్కి చెందిన ఎస్ఐ ఆఫ్ పోలీస్కి చెందిన డిఎస్పీ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ ఎల్లకోల్ వెంకటేశ్వర్లు నాకు ఆయన సీనియారిటీని తిరిగి నిర్ణయించాలని హైకోర్టులో మళ్ళీ దాఖలు చేశారు అధ్యక్ష WP నెంబర్ 967/2020. దాని తర్వాత న్యాయస్థానం ఉత్తర్వులు పక్కన పెడుతూ ఆదేశాలు జారీ చేసింది అధ్యక్ష. అంటే యాక్చువల్గా ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికీ కూడా కోర్టులోని నడవటం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ సూపర్ న్యూమరీ పోస్టులు ఇచ్చేదానికి ప్రభుత్వానికి కొన్ని ఆటంకాలు వచ్చినాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీరు చెప్పినట్టుగా 2014లో సుమారుగా 169 సూపర్ న్యూమరీ పోస్టులు కూడా ఇచ్చారు అధ్యక్ష. నేను కాదని చెప్పట్లేదు అధ్యక్ష. ఏదైతే సీనియారిటీ లిస్టుని పక్కన పెట్టమని సుప్రీంకోర్టు మన హైకోర్టు చెప్పిన తర్వాత అధ్యక్ష కొంతమంది డిఎస్పీలుగా ప్రమోట్ అయిన వాళ్ళు మళ్ళీ ఒక 20 మంది బ్యాక్ వచ్చి సిఐలుగా పనిచేసే పరిస్థితులు కూడా వచ్చినాయి అధ్యక్ష. ఆ టైంలో ఈ సూపర్ న్యూమరీ పోస్టులకి మనం ఆ రోజు ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని సస్టైన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ న్యూమరీ పోస్టులు కనుక డిఎస్పీలకి మనం పదోన్నతులుగా కల్పించినప్పుడు కొన్ని సిఐ పోస్టులు సప్రెస్ అవుతాయి అధ్యక్ష. సిఐ పోస్టులు సప్రెస్ అయిన తర్వాత మళ్ళీ ఎస్ఐ పోస్టులకి దగ్గర సిఐలుగా ప్రమోషన్ అయ్యేటప్పుడు మళ్ళీ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అధ్యక్ష. ఇదంతా ఒక లింక్డ్ ప్రొసీజర్ అధ్యక్ష. ఇక్కడ లాస్ట్ ఎప్పుడైతే మనకి సుప్రీంకోర్టు మన కోర్టులోని ఇది నిలిపివేయమని చెప్పారో అక్కడ నుంచి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ మీకు కూడా ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఏదైతే ఇది రేంజ్ వైజ్ కూడా ఉంటుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వటం వల్ల వచ్చే లాభ నష్టాల గురించి కానీ మాకున్న టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా గౌరవ సభ్యులు కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎప్పుడైనా పోలీస్ వెల్ఫేర్ మీద దృష్టి పెట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి మొట్టమొదటిగా ఆలోచించే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధ్యక్ష. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, యాక్చువల్గా డిఎస్పీ పదోన్నతులు ఇవ్వకపోవడానికి ఒక నిర్దిష్ట కారణాలు అధ్యక్ష. యాక్చువల్గా గౌరవ హైకోర్టు అధ్యక్ష WP నెంబర్ 9654/2016 తేదీ 19/19/2007లో సాధారణ ఉత్తర్వుల ప్రకారం అధ్యక్ష జీవో నెంబర్ 54 హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష 22/2/2014. ఆ ప్రస్తుత సీనియారిటీ జాబితాని సవరించారు అధ్యక్ష. సవరించిన తర్వాత జీవో ఎంఎస్ నెంబర్ 153 5/10/2018లో ఒక సీనియారిటీ లిస్టు ఇవ్వడం జరిగింది అధ్యక్ష.